పాపకి ఏమన్నా అవుతుందని ఆలోచిస్తున్నాను బావగారు. కానీ పాపం మీద గీత పడ్డ నా కొడుకుని ఊచకోత పోస్తాను. ఓకే, అలా ధైర్యంగా ఉండండి. పోలీసు వారు వారి ప్రయత్నం వారు చేస్తారు, మన ప్రయత్నం మనం చేద్దాం. పాప క్షేమంగా ఇంటికి వస్తుంది. రండి సార్, కూర్చోండి సార్. ఈ ఇల్లు ఎవరిది? మా చెల్లి వాళ్ళది సార్. ఈ ఏరియాలో చెల్లి వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఒకసారి కూడా అనలేదండి. ఎక్కడ సార్, డ్యూటీలో ఒత్తిడి మీద ఆ సందర్భం రాలేదు కదా, మనం చెప్పుకోవాలి ఇప్పుడు. నమస్కారం సార్. ఎవరితను? ఇతనే సార్ మా బాబర్తి. వీళ్ళ పాపని కిడ్నాప్ చేసింది. పాపని ఎక్కడి నుండి కిడ్నాప్ చేశారు? నమస్కారం సార్. ఎవరు? మా చెల్లెలు సార్. ఎక్కడి నుండి కిడ్నాప్ చేశారు? పాప కొట్టు దగ్గర కొనుక్కోటానికి వెళ్ళిందండి. ఎంతసేపటికి రాకపోతే నేనే కొట్టు దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళు అప్పుడు అడిగితే చెప్పారు, ఇలా నలుగురు వచ్చి పాపని కిడ్నాప్ చేశారన్నాను. ఇలా జరిగిందని తెలిసిందండి. ఏమి జరిగిందో వివరంగా చెప్పండి.